హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇంకా ఇది వచ్చేసి ఒక సండే రోజు మినీ వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళామండి కూరగాయలు తీసుకోవడానికి. అయితే నాకైతే అస్సలు ఈ కూరగాయలు కొనడం రాదండి. మా హస్బెండే తీసుకుంటారు. మరి మీ హస్బెండే తీసుకుంటే మీరెందుకు వెళ్ళారు అని డౌట్ రావచ్చు. మా హస్బెండ్ వెళ్తుంటే ఏంటంటే మా బాబు కూడా వెళ్తాడు. సో మా బాబుని పట్టుకొని మా హస్బెండ్కి అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ కొనడానికి రాదనేసి ఇంకా నేను బాబుని ఎత్తుకోవడానికి వెళ్ళానండి అంతే. సో నేను బాబు అయితే ఇంకా మార్కెట్‌లో అటు ఇటు తిరుగుతున్నాం. మా హస్బెండ్ ఏమో కావాల్సినవన్నీ కొంటున్నారండి. నేనెప్పుడు వెళ్ళనండి అసలు బయటికి. ఇలా మార్కెట్‌లో వెజిటబుల్స్ కొనడానికి గానీ, నార్మల్‌గా ఇంకేదైనా కొనడానికి గానీ, నేనస్సలు బయటికెళ్ళను. సో నాకది ఎలా కొంటారు, ఏంటి అనే అలవాటు కూడా లేదండి. ఎప్పుడైనా ఇంకా మా హస్బెండే తీసుకొస్తారు. సో తనకి బ్యాచిలర్‌గా ఉన్నప్పటి నుంచి అలవాటండి. ఈ కూరగాయలు కొనుక్కొచ్చుకోవడం అలా. ఇంకా నాకసలు అంటే నార్మల్‌గా వాళ్ళు అందరూ పిలుస్తూ ఉంటారు కదండీ! మనం వెళ్తూ ఉంటే. ఇంకెవరికో ఒకరి దగ్గరికి వెళ్తే అయిపోతది కదా అనేసి అనుకుంటాను. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే ఎక్కడ ఫ్రెష్‌గా ఉన్నాయి, ఎక్కడ కొంచెం తక్కువ రేటు అనేసి చూసుకుంటూ వెళ్ళి అన్నీ అయితే కావాల్సినవి తీసుకుంటారండి. ఫస్ట్ వెజిటబుల్స్ తీసుకొని ఇంక తర్వాత ఫ్రూట్స్ తీసుకొని నేను మా హస్బెండ్ అయితే ఇంటికొచ్చేసామండి. మీ ఇంట్లో మీరు వెజిటబుల్స్ తీసుకొస్తారా? మీ హస్బెండ్ తీసుకొస్తారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.